నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. బిసిలకు 42% విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బహుజన లెఫ్ట్ పార్టీ, బహుజన కమ్యూనిస్టు, బీఎల్పీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు బీఎల్పీ కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి కలెక్టర్ లేనందున జేసీ గారికి వినతిపత్రం అందజేసినారు. ఈ విషయానికి కేంద్ర ప్రభుత్వానికి వినతి పత్రాన్ని పంపించాలని విజ్ఞప్తి చేశారు. బహుజన లెఫ్ట్ పార్టీ, బహుజన కమ్యూనిస్టు, బీఎల్పీ అనంతరం బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. సిద్దిరాములు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు నాగారపు ఎల్లయ్య, జిల్లా కార్యదర్శి వడ్ల సాయి కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చ్ 2025లో బీసీ కులాల ప్రజలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర అసెంబ్లీలో బిల్లులను ఆమోదించిన బిల్లులను కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర గవర్నర్లకు పంపి 7 నెలల అవుతున్న కేంద్ర ప్రభుత్వం వద్ద గత 7 నెలలుగా పెండింగ్లోనే ఉన్నదన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లకు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఈ కింద పేర్కొన్న విధంగా డిమాండ్స్తో కూడిన వినతిపత్రాన్ని పంపాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వద్ద 7 నెలలుగా పెండింగ్లో 42% బీసీ కులాల ప్రజలకు విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి పార్లమెంట్లో చట్టం చేయాలి. 42% బీసీ కులాల రిజర్వేషన్లలో ఏ, బి, సి, డి, ఈ వర్గీకరణతో చట్టం చేయాలి. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం సంవత్సరానికి 20,000 రూపాయలు కోట్ల బీసీ కులాల ప్రజల విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం 2 సంవత్సరాలకుగాను వెంటనే 40,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలి. రాష్ట్రంలోని నిర్మాణ రంగంతో పాటు అన్ని రకాల ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీ కులాల ప్రజలకు వర్గీకరణతో కూడిన 42% రిజర్వేషన్లు అమలు చేయాలి. రాష్ట్రంలోని అన్ని నామినేటెడ్ పదవుల్లో 90% బీసీ, ఎస్సీ, ఎస్టీలతోనే భర్తీ చేయాలని దండి వెంకట్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ జిల్లా నాయకులు స్వామి, గంగాధర్, గంగమణి, స్వప్న, లక్ష్మి, చిన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్లు కల్పించాలి. 42% రిజర్వేషన్లు కల్పించాలి. 42% రిజర్వేషన్లు కల్పించాలి. 42% రిజర్వేషన్లు కల్పించాలి. ఏమెంతో మాకంత వాటా ఇవ్వాలి. ఏమెంతో మాకంత వాటా ఇవ్వాలి. ఏమెంతో మాకంత వాటా ఇవ్వాలి. బహుజన లెఫ్ట్ పార్టీ వర్ధిల్లాలి. బహుజన లెఫ్ట్ పార్టీ వర్ధిల్లాలి. బీసీలకు 42% విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో లోకల్ బాడీ ఎన్నికలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఈరోజు బహుజన లెఫ్ట్ పార్టీ, బీఎల్పీ పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేసి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగినది. ఏదైతే గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేది తీర్మానం చేయడం జరిగినది. కానీ ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఆమోదం చేసి ఇవాళ 9వ రాజ్యాంగ షెడ్యూల్లో పొందుపరిచి 42% రిజర్వేషన్లు ఇవ్వాలా. ఎందుకంటే ఇవాళ దేశంలో పిడికెడు మంది ఆధిపత్య అగ్రకులాల ఆధ్వర్యంలో ఇవాళ పాలన జరుగుతున్నది. కానీ ఇవాళ 93% ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు 93% ఉన్న వాళ్ళ బహుజనులకి వాళ్ళ రాజ్యాధికారం రాలేదు అంటే మరి 63% ఉన్నటువంటి బీసీలకు కనీసం 42% రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం అయితే తీసుకుందో ఆ నిర్ణయాన్ని మా బీఎల్పీ పార్టీ సాధారణంగా ఆహ్వానిస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా పార్లమెంటులో ఈ బిల్లును ఆమోదం చేయాలా. లేని ఎడల తెలంగాణలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే వాళ్ళ పోరాటాలు జరిగినాయో బీసీ ఉద్యమానికి మా బీఎల్పీ పార్టీలో ఉన్నటువంటి అనుబంధ సంఘాలన్నీ కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చేంత వరకు కూడా పోరాటానికి సిద్ధం కావాలని మరి కామారెడ్డి జిల్లా కమిటీ పక్షాన, బీఎల్పీ పార్టీ రాష్ట్ర కమిటీ పక్షాన కార్మిక వర్గానికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ లాలసలంతో ముగిస్తాం. బీఎల్పీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా
ఈ బీసీలకు 42% రిజర్వేషన్ను కేటాయించి అమలు చేయాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా బీఎల్పీ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి అన్న పిలుపులో ఈరోజు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీసులో కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ దశాబ్దాలుగా బీసీలు మేమెంతో మాకంతా అన్న మాటలతో పోరాటాలు జరుగుతూ ఉన్నప్పటికీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అది అమలు చేయక నానా అవస్థలు బీసీలను చేస్తూ ఉన్నారు. ఇలా బీసీలకు ఏదైతే రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అంటున్నామో అది ఒక స్థానిక ఎన్నికల్లో కాదు, విద్య, ఉద్యోగ, వైద్య అన్ని రంగాల్లో కూడా బీసీలకు ఈ రిజర్వేషన్ కల్పించే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము పార్లమెంట్లో చట్టం చేసి దాన్ని రాజ్యాంగంలో ఏదైతే 9 షెడ్యూల్ ఉందో అందులో చేర్చాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వము ఈ బీసీ రిజర్వేషన్ జరపకుంటే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణలో ఏ రకమైన ఉద్యమం జరిగిందో అంతకంటే పెద్ద ఉద్యమం జరుగుతుంది. ఇది కేంద్రం దృష్టిలో ఉంచుకొని బీసీలను జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఇది అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మేము ఒకే అసెంబ్లీలో తీర్మానం చేసినాం, కేంద్రానికి పంపించినాము. కేంద్రం బాధ్యత అన్న లెక్కలో చేతులు దులిపేసుకునే పని చేయకూడదు. వెంటనే ఇంత సీరియస్గా బీసీలకు సంబంధించిన చర్చ జరుగుతూ ఉన్నది కాబట్టి వెంటనే అఖిలపక్ష మీటింగ్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీలను ఏర్పాటు చేసి ఆ బీసీ రిజర్వేషన్ 42% మీద ఏదైతే చర్చ జరుగుతుందో ఆ చర్చను అన్ని పార్టీల ముందు చర్చించి రాబోయే కాలంలో ఎలాంటి చర్యలు ఉద్యమాలు చేపట్టాలో ఆ ఉద్యమాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా సహకరించి ప్రజలకు ఏదైతే బీసీ ప్రజలకు న్యాయం చేసే విధంగా ఈ రిజర్వేషన్ అమలు కోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బాధ్యత తీసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ సమీకరించి ఈ అమలు కోసం ఖచ్చితంగా కృషి చేయాలని చెప్పి ఇవాళ బీఎల్పీ పార్టీగా రెండు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలకు మా బీసీ వర్గాల తరపున హెచ్చరిస్తా ఉన్నాం. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపినటువంటి 24 మందిని సోమవారం రోజున స్థానిక కోర్టు యందు హాజరుపరచగా అందులో 2 వ్యక్తులు బాలకృష్ణ మరియు తిరుపతి రెడ్డికి ఒక్కరోజు చొప్పున జైలు శిక్ష మరియు 1000 రూపాయల జరిమానా, అదే విధంగా మిగిలిన 22 మందికి 1000 రూపాయలు చొప్పున జరిమానా విధించినది. కావున కామారెడ్డి పట్టణ ప్రజలకు తెలియజేయునది ఏమనగా మద్యం సేవించి వాహనాలు నడపడం మూలంగా రోడ్డు ప్రమాదాలు జరిగి తమ యొక్క విలువైన ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా ఇతరుల యొక్క ప్రాణాలను పోగొట్టుచున్నారు. కావున ఎట్టి పరిస్థితిలో మద్యం సేవించి వాహనాలు నడపకూడదని వారికి పట్టణ ఇన్స్పెక్టర్ నరహరి కౌన్సిలింగ్ ఇవ్వనైనది. ఇట్టి కార్యక్రమంలో ఆర్ఎస్ఐ మహేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఫోటో పంపించావా? ఫైన్ కట్టిరా? ఇంకోసారి తాగుతారా? తాగితే ఏముంటుంది? వెళ్ళిపోతారు. ఈసారి ఎన్ని రోజులు? వారం రోజులు వెళ్ళిపోతారు. ఇది మొదటిసారి కాబట్టి ఫైన్ కట్టించి పంపిస్తున్నాం. నెక్స్ట్ టైం మీరు దొరికితే వెళ్ళిపోతారు. ఎటు వినపడతలేదు, ఎవరు కూడా జైలుకే పోతారు. నెక్స్ట్ టైం కనుక తాగి బండి నడిపితే జైలుకే పోతారు. అదేనా? ఓకే సార్. ఎట్టి పరిస్థితుల్లో తాగొద్దు. సరే సార్. మీరు తాగడం మూలంగా మీ కుటుంబం ఏదైనా జరిగితే మీ కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డున పడతారు. ఎదుగుదోడు కూడా ఏదైనా అయిందనుకో మీ వల్ల ఎదుగుదైనా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డు పైన పడతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం తాగొద్దు, పక్క నీరు తాగలేదు, తాగి పని నడపొద్దు అని చెప్పి చెప్పాలి. తాగేది ఉంటే ఇంటి వద్ద మాత్రమే తాగుతాము. ఇంటి వద్ద మందు తాగానే ఇంకా పడుకోవాలి, తాగిన తర్వాత పడుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో తాగిన తర్వాత రోడ్డు నుంచి పని రాకపోవాలి. ఓకేనా? నెక్స్ట్ తాగితే జైలుకే. ఓకేనా? ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్, డిప్యూటీ కలెక్టర్ రవితేజ, ఆర్డీఓలు కామారెడ్డి వీణ, ఎల్లారెడ్డి పార్థసారథి రెడ్డిలతో కలిసి అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన ప్రజలు తమ వినతులు, ఫిర్యాదులు అధికారులకు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అర్జీదారుల సమస్యలను ఓపిగ్గా వింటూ సంబంధిత ఆయా శాఖ జిల్లా అధికారులకు అర్జీలను ఇస్తూ తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, పరిధిలో పరిష్కరించగలిగిన వాటిని వెంటనే పరిష్కరించాలని, పరిధికి సంబంధించినవి కాని అంశాలపై దరఖాస్తుదారులకు సరైన సూచనలు అందించాలని తెలిపారు. అలాగే ప్రజావాణి పెండింగ్లో ఉన్న ఆయా జిల్లా అధికారులు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణిలో మొత్తం 80 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ప్రజావాణిలో ఆయా జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోదాంను తనిఖీ చేసిన జిల్లా పాలనాధికారి ఆశిష్ సాంగ్వాన్. ప్రతి నెల తనిఖీలో భాగంగా సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమీపంలో ఈవీఎం గోదాంను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తనిఖీ చేసి సీసీ కెమెరాలను పరిశీలించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీఓ వీణా, తహసీల్దార్, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు ఈరోజు రాజంపేట పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీ సందర్భంగా రోల్ కాల్ పరిశీలించి, సిబ్బంది హాజరు, క్రమశిక్షణ, సమయపాలనపై సూచనలు ఇచ్చారు. ప్రతి పోలీసు సిబ్బంది శుభ్రమైన యూనిఫారం ధరించి వృత్తిగౌరవం కాపాడాలని ఆదేశించారు. ఎస్పీ గారు తమ సూచనలు సిబ్బందికి పూర్తిగా చేరుతున్నాయా లేదా అనే విషయాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇటీవల జిల్లాలో జరుగుతున్న ఆస్తి సంబంధిత నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఇలాంటి దొంగతనాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి, ఎసికి సూచించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా నేరాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. ఈ తనిఖీలో ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, ఐపీఎస్, బిక్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంపత్, ఎస్ఐ రాజు మరియు స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. వ్యవసాయ శాఖలో అదాగా పనిచేస్తూ డిప్యూటేషన్ పై కామారెడ్డి జిల్లాలో డిఎం మార్క్ ఫెడ్గా శశిధర్ రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ను మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్కను అందించారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,23,500, వెండి 1,580 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.